అమర్ రాజాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయో తెలుసా యూనిట్స్? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ బేస్ అమర్ రాజా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అమర్ రాజా బ్యాటరీస్ కానీ అమర్ రాజాకు సంబంధించినటువంటి సంస్థలు కానీ ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో మూసేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోలేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లోనే పనులు చేయాలి, ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెట్టాలి తప్ప వీరెంతకు మించి దేశ స్థాయిలో ఇంకో దగ్గర గ్రో అవ్వకూడదు అనేటువంటిది మీ ఉద్దేశం, ఆంధ్రజ్యోతి ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము గ్రో అవుతా ఉన్నాం, మాతో పాటు మా రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మా పెట్టుబడులు పెడతామన్నటువంటి ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మూసుకొని ఎక్కడికి వెళ్ళిపోలేదే. సరే, అమర్ రాజా సంగతి పక్కన పెడదాం. హెరిటేజ్కి సంబంధించినటువంటి సంస్థ ఎవరిది చెప్తాను, లూలు గురించి కూడా చెప్తాను, అన్నిటి గురించి చెప్తాను, మీ గురించి కూడా చెప్తాను. హెరిటేజ్ అనేటువంటి సంస్థ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఆయనకి మా అనకాపల్లిలోనే ఒక కంపెనీ ఉంది, అనకాపల్లిలో కూడా ఒక ఇండస్ట్రీ ఉంది హెరిటేజ్కి సంబంధించి. అలాగే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో హెరిటేజ్కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఉన్నాయి. చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని, గత 5 సంవత్సరాల్లో మా హెరిటేజ్ని ఇబ్బంది పెట్టారు, లేదా మా పరిశ్రమల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టారని చెప్పండి. మా అనకాపల్లిలోనైతే దాదాపు 4 సంవత్సరాలు ట్యాక్సే కట్టలేదు ఆయన. సో ఇలాగ రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ నేను ఇప్పితే ముఖ్యమంత్రి గారి తాలూకా సంస్థకు సంబంధించిన విషయాలన్నీ మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది, బాగోదు. ఎందుకు చెప్పండి? సో ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు, వారికి ఏ రకంగా ప్రభుత్వంగా ఉన్నప్పుడు మేము ఏ రకంగా సపోర్ట్ చేయాలో అన్ని రకాల సపోర్ట్ చేశాం, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇక లూలు గురించి అడిగావు, లూలు గురించి ఆ రోజు చెప్పాం. 1000 కోట్ల విలువైనటువంటి ల్యాండ్ 500 నుంచి 600 కోట్ల రూపాయలు పెట్టుబడి, నువ్వు చేయవా, నువ్వు పెట్టవా మాలు? సో నేను అనేది ఏంటంటే, ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ వల్ల ఆ ప్రాంతం ఎదగాలి తప్ప ఆల్రెడీ ఎదిగి ఉన్నటువంటి ప్రాంతంలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో ఆ ల్యాండ్ వాల్యుబుల్ ల్యాండ్ ప్రభుత్వానికి సంబంధించింది, ప్రభుత్వానికి పరంగా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది, ఆ రకంగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాం, ప్రజలకు చెప్పి చేశాం. ఇంకా చేశాం కాబట్టి ఇవన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. చెప్పాను కదా, అవన్నీ చేశాం కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 16 సంస్థలు ఓపెన్ చేయగలిగారు. అలాగే అనేక రకాలైనటువంటి సంస్థలను తీసుకుని వచ్చాం. ఎనీ టైం ఈ రాష్ట్రం తాలూకా బాగోగుల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు పోర్టులు నిర్మాణం ఎందుకు చేపట్టాం? గతంలో ఎందుకు చేయలేదు? ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు. ఎందుకు ఒక పోర్టు నిర్మాణం చేయాలని చెప్పి ఎందుకు ఆలోచన చేయలేదు? ఇప్పుడు ఎందుకు చేసాం? పోర్టుల నిర్మాణం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనేటువంటి ప్రభుత్వ ఉద్దేశం. రావాలనే కదా కోరుకుంటున్నాం, ఎవరు వస్తారని ఆహ్వానిస్తాం. రావాలి, పెట్టుబడులు పెట్టాలనేటువంటిదే ఈ రాష్ట్ర పౌరుడిగా, ఈ రాష్ట్రంలో సిటిజన్గా, లేదా గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులుగా, ఏదో ఒక రాజకీయ పార్టీగా డెఫినెట్గా స్వాగతిస్తాం. స్వాగతించినటువంటి సందర్భం ఎప్పుడు ఉంది, లేదా వద్దని చెప్పినటువంటి సందర్భం ఎప్పుడు ఉంది? మూర్తి గారు, అవి కూడా ఉన్నాయి కదా, అందులో ఇన్వాల్వ్ అయ్యే ఉన్నాయి కదా. అది కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, ఆ రోజు వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా ఆ రోజు మీకు చెప్పడం కూడా జరిగింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో కానీ, లేదా గతంలో చేసినటువంటి ఎంఓయూస్ కానీ, ఇవన్నీ కూడా ఇన్ పీరియడ్ ఆఫ్ 7 ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వస్తాయని చెప్పాం. ఆల్రెడీ కొన్ని ఇట్లకి ల్యాండ్ అలాట్మెంట్ చేసాం, కొన్ని ప్రొసీజర్లు ఉన్నాయి. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా, ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకోవాలి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, దాన్ని కొనసాగించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.